హలో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం వెళ్తున్న ప్లేస్ అయితే గుజరాత్. సో 1 వీక్ ఫుల్ సూపర్గా ఉంటుంది గుజరాత్ ట్రిప్ అయితే. ల్యాండ్ అయిపోయాం గుజరాత్కి. ఫస్ట్ ల్యాండ్ అయిన ప్లేస్ అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్. సో లగేజ్ కోసం వెయిట్ చేస్తాము. సో లగేజ్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళి హోటల్లో ఫ్రెష్ అప్ అయినాక మనం బయలుదేరాం. సో నేను హోటల్ బుక్ చేసిన ప్లేస్ అయితే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రైల్వే స్టేషన్ ముందరే, ఎందుకంటే రేపు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీకు తెలుస్తుంది. సో గుజరాత్ సిరీస్ అయితే సూపర్గా ఉండబోతుంది. స్టే ట్యూన్. మనం ఇక్కడ చూస్తే మనం వచ్చిన వెంటనే ఇక్కడ షటిల్ బస్సు ఉంటుంది బయట నుంచి, అక్కడి నుంచి ఆ బస్సు ఉంది కదా, ముందర నుంచి మనం వస్తాము అరైవల్కి. సో ఇక్కడ చూస్తే ఓలా పాయింట్ లేనంతా వేసుంటారు, Z1, 4, అలాగే యూబర్ అటుపక్క ఉంటుంది. ఆటో అయితే ఆ పార్కింగ్ ఉంది చూస్తున్నారా, అక్కడ కార్ అటుపక్క ఉంటుంది ఆటోస్ అంతా. సో బాగుంది ఫెసిలిటీ. హోటల్కి అయితే వచ్చేసినాం. ఇది ఎంట్రన్స్. ఇది చూస్తున్నారంటే చిన్న టీవీ, కింద DTH ప్రొవిజన్ ఇచ్చినాడు. అండ్ ఇక్కడ మిర్రర్, చిన్న కప్బోర్డ్, సిట్టింగ్ కోసం జస్ట్ ఒక సోఫా సెటప్, టీపాయ్ ఉంది. అండ్ ఇక్కడ RO వాటర్ ఇస్తారంట. ఆ స్టీల్ ఉంది కదా, స్టెయిన్లెస్ స్టీల్, దాంట్లో వేస్తారు. మనం కావాలంటే వాటర్ బాటిల్ కొనుక్కోవచ్చు. నేనైతే వాటర్ బాటిల్ కొనుక్కున్నా. సో ఇది రెస్ట్ రూమ్ అయితే క్లీన్గానే ఉంది. సో టైం అయితే 12 o'clock అయింది. మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఎక్కడికంటే ఫస్ట్ వైష్ణోదేవి టెంపుల్కి వెళ్తాను. సో ఇక్కడ నుంచి వైష్ణోదేవి టెంపుల్ చూసుకుంటే 19 kilometers వస్తుంది. సో నేనైతే ఒక 5-6 places అడిగినాను. ఆయన అయితే యాక్చువల్గా ఇంకో సవారీ ఉంది, వెయిట్ చేయలేను అంత అన్నాడు. సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి ర్యాపిడో ఏదైనా చూసుకొని మిగతా ప్లేసెస్ కవర్ చేద్దాం. ఇదైతే మెయిన్ మార్కెట్ ఏరియా. సో ఇలా ఉంటుంది ప్లేస్ అయితే. క్లైమేట్ అయితే మాత్రం బెంగళూరు లాగానే ఉంది. అసలు ఎండ ఉన్నా కూడా చల్ల గాలి కాబట్టి ఏం అంతగా వేడి ఏం కనిపించలేదు. మైట్ బి ఇది బెస్ట్ సీజన్ అనుకుంటా. గూగుల్లో వేసినట్టు కూడా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు గుజరాత్ అయితే బాగుంటుంది క్లైమేట్ అని విన్నాను. నిజంగా నాకైతే ఎలాంటి డిఫరెన్స్ కనిపించలేదు ఇప్పటికీ. పొద్దునైతే ఇంకా చలిగా ఉండింది. యాక్చువల్గా దిగిన వెంటనే 9 గంటలకి బెంగళూరులో ఉండింది. ఇప్పుడు ఈ ఎండ అయితే యాక్చువల్గా వెచ్చగా ఉంది చెప్పాలంటే. సో చూద్దాం ఈ లొకేషన్ ఎలా ఉందో. యాక్చువల్గా నిద్ర అయితే లేదు ఫుల్గా. నైట్ అంతా షిఫ్ట్ కంప్లీట్ చేసి ఫ్లైట్లో వచ్చి ఇప్పుడు మళ్ళీ తిరుగుతాం. ఈరోజు నైట్ నిద్రపోతే కానీ ఒళ్ళు నార్మల్ అవ్వదు. సో చూద్దాం. నేను ఇలాంటి సిస్టమ్ అయితే హుబ్లీలో చూస్తున్నాను. బస్సుకి మాత్రం సపరేట్ ర్యాంప్ యాక్చువల్గా సిటీ మొత్తం. సో మిగతా ఏ వెహికల్స్ ఇలా స్టాప్స్ ఉంటాయి. సో ఇదే గుజరాత్ సిటీ బస్ యాక్చువల్గా చెప్పాలంటే సపరేట్ ర్యాంప్ ఇది బస్సుకి మాత్రం. నేను ఇది చూసింది రెండోసారి. కర్ణాటకలో హుబ్లీలో చూసిన. హుబ్లీ ధార్వాడికి సపరేట్గా ర్యాంప్ ఉంటుంది. సో ఎలాంటి ట్రాఫిక్ కంజెన్షన్ ఉండదు. నమస్తే సర్కిల్ యాక్చువల్గా నమస్కారం పెట్టినట్టు ఇదే ఆర్కిటెక్చర్తోనే మనం వారణాసి నమో ఘాట్ ఉంటుంది. ఇదే శబర్మతి రివర్. మనం ఈవినింగ్ వెళ్దాం, ఎందుకంటే ఈవినింగ్ అయితే కళ్ళకి కడుతుంది అసలు లైట్ అంతా వేసి. కాట్రాలో వైష్ణవ మాతాదేవి టెంపుల్ ఉంది కదా, సేమ్ అలాగే ఇక్కడ అహ్మదాబాద్లో పెట్టుండారు. ఇక్కడికి వెళ్ళని వాళ్ళు ఇలా ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అంట. సో
కొండ సెటప్లో గుహలాగట్టే పెట్టుంటారు. ఏదో సెటప్లో ఉంది, లోపలికి వెళ్తా ఉన్నాం. ఏం లేదు, బయటకి వేస్తే తగులుతుంది. ఇలా వెళ్ళాలి. ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉంది కదా. ఒక కేవ్ లోపల వచ్చినట్టు నేను యాక్చువల్గా, కానీ చిన్న స్థలం బాగుంది. అహ్మదాబాద్ సిటీ నుంచి అంటే రైల్వే స్టేషన్ నుంచి 19 కిలోమీటర్స్ ఉంది. మీరు ఆటో వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి, ఇప్పుడు ఆటో వచ్చింది కదా, ఈయన నెంబర్ అయితే నేను ఇస్తాను. ఆయన నెంబర్ నేను తీసుకున్నాను. ఈ అన్న పేరు అయితే శైలేష్ యాక్చువల్గా. సో మీరు కాంటాక్ట్ అవ్వండి ఎవరైనా ఉంటే. అంటే చాలా ఆటోలు వస్తాయి. అన్న పేరు కూడా, అన్న అయితే సూపర్గా కూల్ చేశాడు. ఇక్కడ నుంచి మనము అత్లాస్ బావనకు వెళ్తాం. బావ్ అంటే బావి. సో ఆ కాలంలో ఏం జరిగిందంటే, నీళ్ళకు చాలా కరువు ఉన్నప్పుడు ఇక్కడున్న రాజులు రాణులు యాక్చువల్గా అలాంటి వాళ్ళ జ్ఞాపకార్థం కోసం ఏదో ఒక ముక్కు కోసం బావిలు తవ్వినారు. అది ఎలాంటి ఒక స్టెప్ వెల్గా ఉంటుంది. ఇది కూడా సూపర్ ప్లేస్. అక్కడికి మనం వెళ్తాను. అది చూసుకొని మళ్ళీ శబర్మతి ఆశ్రమం అని చెప్పొచ్చు, లేదు మన దేశపిత గాంధీజీ ఆశ్రమం చెప్పొచ్చు. కానీ నువ్వు కానీ రెచ్చిపో. సో గాంధీజీ ఆశ్రమం చెప్పొచ్చు, శబర్మతి ఆశ్రమం చెప్పొచ్చు. అది మూడో ప్లేస్. సో ఫస్ట్ ఇప్పుడు అత్లాస్కి అయితే వెళ్దాం. సూపర్గా ఉంది వైష్ణోదేవి టెంపుల్. ఖచ్చితంగా విజిట్ చేయండి ఎవరైనా వస్తే. టైమింగ్ చూసుకుంటే పొద్దున 6 నుంచి నైట్ 7 వరకు ఈ టెంపుల్ అయితే ఓపెన్. ఓకే, ఎంట్రన్స్ పార్కింగ్ ఫెసిలిటీ ఇక్కడ ఉంది. సో ఇక్కడైతే మనం స్కాన్ చేసి పే చేసుకోవచ్చు. చాలా చోట్ల ఉంది. చిత్రదుర్గలో ఉంది, ఆ తర్వాత వారణాసికి వెళ్ళినప్పుడు, షార్నాథ్లో కూడా ఇలాగే ఉండింది. సో ఇదే స్టెప్ వెళ్ళి చూద్దాం ఎలా ఉందో.
యాక్చువల్లీ ఇప్పుడు సబర్మతి ఆశ్రమంకి వెళ్తా ఉన్నాం. సో ర్యాపిడో బుక్ చేసుకున్నా. సో సబర్మతి ఆశ్రమం చూసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి స్వామినారాయణ టెంపుల్కి వెళ్దాం. అక్కడి నుంచి రివర్ ఫ్రంట్కి వెళ్దాం ఈవినింగ్. సో స్టేట్యూమ్. అహ్మదాబాద్ గల్లీ అంతా వెళ్తున్నాం మనము ర్యాపిడోలో. సో కొత్త ప్లేస్ కొత్తగా ఉంది. సిటీ కంటే ఇలాంటి మెయిన్ ప్లేసెస్ చూస్తే యాక్చువల్లీ మెయిన్ అహ్మదాబాద్ కల్చర్ అయితే కనిపిస్తుంది. సో పిల్లలు రోడ్లోనే క్రికెట్ ఆడుతూ ఉంటారు చూడండి. అటుపక్క యాక్చువల్గా రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సో అక్కడి నుంచి మళ్ళీ పాప అబ్బాయి ఇటుపక్క తిరుక్కొని వచ్చి మళ్ళీ ఇక్కడ బ్లాక్ యాక్చువల్గా ఈ మధ్యలో ఏదో రోడ్ అయితే వేస్తున్నారు. ఇదే ఆశ్రమం. సో వెళ్దాం. మన దేశపిత గాంధీజీ తాత ముద్దుగా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఎక్కడో పోర్బందర్లో పుట్టి ఇలాంటి పెద్ద నగరానికి వచ్చి ఇక్కడ ఒక ఆశ్రమం ఏర్పించి యాక్చువల్గా అక్కడ ఉంది కదా అదే సబర్మతి నది. ఈ నది ఒడ్డున ఆయన ఆశ్రమం కట్టుకున్నాడంట. అండ్ ఆయనకి మహాత్మా అనే పేరు వచ్చింది కూడా ఈ ఆశ్రమం నుంచే. అండ్ అది ఎందుకు వచ్చింది మొత్తం ఇక్కడైతే హిస్టరీ ఉంది, చూద్దాం ఒక్కొక్కటిగా. అండ్ తన భార్యతో అయితే తను నివసించిన ఇల్లు కూడా ఈ ఆశ్రమంలోనే ఉంది. అండ్ మనకు అందరికీ తెలుసు కదా ఉప్పు సత్యాగ్రహం, అది కూడా ఇక్కడే దండి బ్రిడ్జ్లో జరిగింది. దండి మార్చ్ అంటారు కదా. సో ఇప్పుడు చిన్నప్పుడు సోషల్లో చదివింది అవన్నీ. ఇదే వినోబా కుటీర్. వినోబా అనేది ఒక సాంస్క్రిట్ స్కాలర్ అంట. సో గాంధీ ఐడియాలజీ నుంచి ఆయనతో ప్రయాణించాలని ఆ స్కాలర్ కూడా ఇక్కడికే వచ్చి అది ఆయన ఉన్న ఇల్లు ఇదే వినోబా కుటీర్ అంట అంటారు. వదిలేవాలి క్లియర్గా వేస్తుంటారు. హృదయ కుంజ్ అంట. ఓకే, ఇక్కడే మహాత్మా గాంధీ ఆయన భార్య కస్తూరిబాయ్ నివసించిన ప్లేస్ ఇదే. సో 1918 నుంచి 1930 వరకు. సో ఫేమస్ దండి మార్చ్ కూడా నేను చెప్పాను కదా ఇక్కడి నుంచి జరిగిందని. సో ఇంగ్లీష్లో ఇక్కడ హిందీలో వేస్తుంటారు. చూడండి పత్తి నుంచి నూనె పొగని ఎలా తీస్తుంటారు. చూడండి ఇదే గాంధీ గారు ఉన్న రూమ్ అంట. మనం చూస్తుంటాం పాత ఫోటోలన్నీ చూస్తుంటే దూరదర్శన్ టీవీలో అప్పుడు వచ్చేవి. సో గాంధీ గారు మనం యాక్చువల్గా భారతీయులందరూ కద్దరే ధరించాలి, విదేశీ వస్త్రాలు ధరించకూడదని యాక్చువల్గా ఇలాంటి ఫోర్స్లోనే కూర్చోంటారు. సో ఆ పత్తితోనే నూలు పొగు తీసే సిచ్యువేషన్ ఇది. అండ్ చాలా వరకు రాజ్యాంగంలోని స్వాతంత్రం ముందు జరిగిన నిర్ణయాలన్నీ ఇక్కడ కూర్చొని ఆయన తీసుకున్నవి. బాపు అని పిలిచింది కూడా ఈ స్థలం నుంచే విదేశీయులు అలాగే మన దేశానికి చెందిన వాళ్ళు. కస్తూరిబాయ్ రూమ్ చూడండి. ఆవిడ లేకపోతే నేను గెలుచుండను, అది అహింస అయినా సెల్ఫ్ డిసిప్లిన్ అయినా అంటున్నాడు గాంధీజీ. షీ అండర్స్టూడ్ మీ బెటర్ దెన్ ఎనీవన్ ఎల్స్. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ నుంచి మహాత్మా అయింది ఎలా అనేసి ఇక్కడ ఒక హిస్టరీ పెట్టున్నారు చూడండి. 1769లో పోర్బందర్లో పుట్టినాడు మహాత్మా గాంధీ. 1876లో ప్రైమరీ స్కూల్ రాజ్కోట్. 1882లో కస్తూర్బాయ్ పెళ్లి చేసుకున్నారు. వీరికి వయసు కూడా వేస్తుంటారు. సో ఈ ఆశ్రమానికి షిఫ్ట్ అయింది ఎప్పుడంటే 1917లో, అంటే స్వాతంత్రానికి 30 సంవత్సరాల ముందు. వెయ్యి 1948లో ఢిల్లీ బిర్లా హౌస్ ముందు ఆయన అయితే కాల్చి చంపేశారు.
మనకు గాంధీ తాత అంటే తాతలాగే మనం చూస్తున్నాం. అప్పట్లో ఎంత యవనంలో మీసాలు పెట్టుకొని గంభీరంగా ఉండదు కదండి. ఇదే హైలైట్. అన్టచబిలిటీ కోసం ఫస్ట్ టైం పోరాడి 26 సెప్టెంబర్ 1915లో ఈ ఆశ్రమం లోపలికి దూదాబాయ్ ఫ్యామిలీస్ని పిలుచుకోవచ్చి అన్టచబిలిటీ అంతా ఏం లేదు నిరూపించిన సంఘటన అయితే ఇది. విదేశీ దుస్తులు యాక్చువల్గా తగలబెట్టింది. మనం ఇప్పుడున్న సినిమాలలో చూస్తూ ఉంటాం, భారతీయ సినిమాలంతా. యాక్చువల్ జరిగిన సంఘటన ఇక్కడ ఉంది చూడండి. ఎన్ని ఉత్తరాలు స్వామి. ధాయ్ అఖర్, లెటర్ టు గాంధీజీ, నేషనల్ కాంపిటీషన్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇండియా. ఒక కాంపిటీషన్లో ఎంతమంది గాంధీజీ గురించి లెటర్ రాస్తున్నారు చూడండి. సో మనం ఇప్పుడు ఈ ఆశ్రమం చూస్తూ ఉన్నాం, కానీ ఈ ఆశ్రమం ఒకప్పుడు మన స్వాతంత్రానికి, ఈరోజు మనం ఇలా స్వాతంత్రంగా ఉండడానికి ఈ ఒక ప్లేసు సహాయపడింది. అలాగే ఈ ప్లేస్ నుంచే ఈ దేశానికి విముక్తి కలిగింది. ఇవన్నీ ఇక్కడే జరిగింది అనుకున్నప్పుడు, అలాంటి ఒక గొప్ప మహాత్ముడు ఈ ప్లేస్లో నివసించినాడని ఆలోచిస్తే నిజంగా సూపర్గా ఉంది. ఎందుకంటే ఇవన్నీ ఖచ్చితంగా మోస్ట్లీ మనం అన్నీ చదువుకుంటే వెళ్ళలేం, కానీ ఇవన్నీ చూస్తుంటే గ్లిమ్స్ చూస్తే మనం వినింది ఎక్కడో, మనం చదివింది మనకు గుర్తొస్తుంది. దండి మార్చ్, ఉప్పు సత్యాగ్రహం, ఆ తర్వాత విదేశీయ వస్త్రాలు దహించడం, విదేశీయ వస్త్రాలు బహిష్కరణ చేయడం, అండ్ ఈ లెటర్లు రాయడం జైల్లో కూర్చొని. సో ఆ విధంగా చూసుకుంటే ఈ ప్లేస్ నిజంగా చాలా గొప్పదని చెప్పచ్చు. ఎన్నో ఆశ్రమాల మనం చూస్తూ ఉంటాం, అలాంటిది ఈ సబర్మతి ఆశ్రమం. ఖచ్చితంగా మీ పిల్లలతో పిలుచుకొని రండి. ఎందుకంటే ప్రతి చిల్డ్రన్ వాళ్ళు చదువుకునేటప్పుడు గాంధీజీ గురించి వినుంటారు, చదువుతూ ఉంటారు. October 2 వాళ్ళు గాంధీజీ జయంతి అంటే సంబరపడతారు. ఎందుకంటే మనం కూడా చిన్నప్పుడు లీవ్ వస్తుందని చూసినాం, కానీ పెద్ద ఏం మనకు తెలియదు. కానీ ఇలా లైవ్లో చూపించినారంటే ఇక్కడే గాంధీ ఉన్నాడు, ఆ మహాత్ముడు ఇక్కడే నివసించినాడు కొన్ని సంవత్సరాలు, అండ్ ఇక్కడి నుంచే మన దేశానికి విముక్తి వచ్చింది. ఇవన్నీ తలుచుకుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. అండ్ ఇక్కడ చూస్తే ఆశ్రమం ఒక రిప్లికా వేస్తున్నారు. సో నిజంగా ఇలాంటి ప్లేస్కి ఖచ్చితంగా అందరూ రావాలని కోరుకుంటాను, ప్రతి ఒక్క భారతీయుడు. అలాగే పిల్లల్ని ఖచ్చితంగా పిలుచుకొని రండి. వాళ్ళు బుక్స్లో చదివేదానికన్నా డైరెక్ట్గా చూసినప్పుడు కనెక్ట్ ఎక్కువ అవుతారు ఎమోషనల్గా. అండ్ ఇక్కడ చూసి బుక్లో కానీ చదివినారంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా విజువల్గా గుర్తొస్తుంది. సో నిజంగా దేశం మీద గౌరవం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. ఆ August 15th స్వాతంత్రం వచ్చినప్పుడు చాక్లెట్ తీసుకోకుండా వాళ్ళు నిజంగా దాన్ని ఫీల్ అవుతారు. మనకైతే అప్పుడు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు లేదు, మనం రాలేకపోయినా ఎంత దూరము, కనీసం ఇప్పుడు వచ్చిందని నేను సంతోషపడతాను. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి ప్లేస్కి వచ్చి మనకైతే ఒక లక్ ఉంది. సో ప్లీజ్ కమ్ విత్ చిల్డ్రన్స్ అండ్ ఎడ్యుకేట్ దెమ్. అండ్ ఈ రూమ్లో చూసుకుంటే ఒక విజువలైజేషన్ చూపిస్తున్నారు గాంధీజీ గురించి. ఖాదీ వస్త్రాలు ప్రాముఖ్యత ఎలా ఉందని చెప్పడమే కాకుండా అందరి చేత అది చేయించడం ఇంకొక మహా యాగం అని చెప్పచ్చు. సో దానికి ఆనవాళ్ళు ఇక్కడ మనం చూస్తున్నాం. నిజంగా ఈరోజైతే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇన్ని సంవత్సరాలు మనం వినింది గాంధీజీ గురించి, బుక్లో చదివిందంతా, అవన్నీ చదివి విని ఈరోజు నిజంగా ఆయన నివసించిన, ఆ మహాత్ముడు నివసించిన ప్లేస్లో మనము వచ్చి ఈ టెక్నాలజీ యూజ్ చేసుకుని వీడియో తీసి మీ అందరికీ ఈ వీడియో చూపించడం నాకైతే నిజంగా సంతోషంగా ఉంది. సో ఖచ్చితంగా మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఈ వీడియో చూడండి, వాళ్ళకి అర్థమవుతుంది. అట్టే ఆపోజిట్లో చూస్తే సబర్మతి రివర్. అందుకే ఈ ఆశ్రమం పేరు సబర్మతి ఆశ్రమం అంటారు, అలాగే గాంధీజీ ఆశ్రమం అంటారు, మహాత్మా ఆశ్రమం అంటారు. యాక్చువల్గా ఆశ్రమం అయితే చూసేస్తున్నాం. ఇప్పుడు ఇంకో లొకేషన్కి వెళ్తాను, అది 6 o'clock క్లోజ్ చేస్తారు. ఇక్కడ నుంచి 5 లొకేషన్స్ అన్నతో
మాట్లాడుకున్నా, ఎందుకంటే మనకి టైం లేదు ఇక్కడ. ట్రాఫిక్ నార్మల్ ట్రాఫిక్ ఉంది, ఈవినింగ్ ఇంకా ఎక్కువ ఉంది ఇప్పుడు. సో ఫస్ట్ ఆ ప్లేస్ 6 క్లోజ్ చేస్తారు, దాన్ని చూసుకొని అక్కడి నుంచి 2 స్వామినారాయణ టెంపుల్ ఉంది, ఆ 2 లొకేషన్లు అది చూసుకొని ఆ తర్వాత ఇంకా 4th ఉంది, అది చూసుకొని అటల్ బ్రిడ్జ్కి వస్తాము. లైటింగ్తో నైట్ అయితే సబర్మతి రివర్ ఫ్రంట్ అటల్ బ్రిడ్జ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అది విషయం. ఓకే, సో అహ్మదాబాద్ అయితే నాకు బ్యూటిఫుల్ సిటీ అని చెప్తా. నాకు ఈ రోజునే ఫస్ట్ రోజే నేను అంతలోపల చెప్తానంటే కలర్ని చూసినప్పుడు నాకు ఎలాంటి నెగిటివ్ వైబ్స్ ఎలాంటి ఏం లేదు, అన్ని మంచిగానే వెళ్తా ఉంది. సో ఈ ట్రిప్ కూడా ఈ 8 రోజులు ఇలాగే వెళ్ళాలని కోరుకుందాం, మీరు కోరుకోండి. సో ఇంకా సూపర్ ప్లేసెస్ ఉంది. ఈరోజు టీజర్ మాత్రమే. ఈ రోజుతో మనము అహ్మదాబాద్, యాక్చువల్గా నాకు తెలిసింది ఏమంటే అహ్మదాబాద్కి 2 ఫుల్ రోజులు అంటే 2 ఫుల్ డేస్ ఉంటే అహ్మదాబాద్ని ఈజీగా మనం చూడొచ్చు. ఎందుకంటే 1 డేలో అయితే కుదరదు, 2 రోజులు కనుక ఉంటే మంచిగా ప్లెజెంట్గా చూడొచ్చు. అదే 3 డేస్ అయితే ఇంకా ఆదా బాధ లేకుండా ఒక్కొక్క ప్లేస్ని మంచిగా మెల్లిగా చూసుకుంటే నెమ్మదిగా వెళ్ళొచ్చు. సో మీరు ఎవరైనా వచ్చినప్పుడు అహ్మదాబాద్ 2 డేస్ ప్లాన్ చేసుకోండి, ఇది విషయం. మనం ఇప్పుడు వచ్చిందైతే హరిబాబు కా మందిర్. ఇది సిటీ మధ్యలోనే ఉంటుంది, అందుకే నేను యాక్చువల్గా ఇది ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాను. సో డోమ్ చూడండి ఎలా ఉందో, అండ్ ఈ శైలి చూస్తే మన గుడిలో ఉన్నట్టే ఉంటుంది. ఈ స్తంభాలన్నీ చూడండి. అండ్ ఇక్కడ నేను గమనించింది ఏమంటే గుజరాత్లో పర్టికులర్గా అహ్మదాబాద్ ఈ రీజన్లో నేను ఇక్కడ గమనించింది ఏమంటే ఇక్కడ చాలా స్టెప్ వెల్ ఉంది. మనం పొద్దున వెళ్ళాం కదా అద్లా స్టెప్ వెల్, ఇది హరివావ్కా స్టెప్ వెల్. ఇంకోటి ఇక్కడ నుంచి ఒక 110 కిలోమీటర్లో మొడాదారణ ఒకటి ఉంది, అక్కడ సన్ టెంపుల్ ఉంది, రాణికా వావ్ అని ఇంకొకటి ఉంది. అది స్పెషాలిటీ ఏమంటే దుల్కర్ సల్మాన్ది ఉంది కదా సినిమా రామా సీత, అది యాక్చువల్గా అక్కడే తీసిన షూటింగ్. అదైతే కుదరలేదు, నెక్స్ట్ టైం ఎప్పుడో చూద్దాం. అసలు ఈ ఆర్కిటెక్చర్ చూడండి. సో వీళ్ళు యాక్చువల్గా ఇక్కడే వెళ్ళి ప్రాపర్ అహ్మదాబాద్. ఆ అమ్మాయి మనకు హెల్ప్ చేసింది వీడియోకి, శుక్రియా. సో వీళ్ళు యాక్చువల్గా ఇక్కడికి వచ్చిండారు. ఐ థింక్ యూ గైస్ సీన్ సో మెనీ टाइम्स दिस प्लेस राइट? पहले भी देखे ना ఈ ప్లేస్ आपका? అసలు ఎంత డార్క్గా ఉంది చూడండి, వేరే లెవెల్. యాక్చువల్గా దీని హిస్టరీ చూసుకుంటే అప్పట్లో వాటర్ స్కార్సిటీ ఉండేది, అందువల్ల ఇదంతా ఈ వెల్ అయితే నిర్మించినారు. అందుకు చూడండి ఎంత ప్యూరిటీగా ఉందో వాటర్ అయితే. అసలు దాంట్లో కాయిన్ కూడా మీకు కనిపిస్తుంది అనుకుంటా, లోపల ఉన్న కాయిన్ కూడా చూడండి. సో ఇఫ్ మనం చూసినామంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఇది 4th ఫ్లోర్, ఈ 5th ఫ్లోర్లో వెళ్ళండి. స్టెప్స్ చూస్తున్నారంటే ఇంకా కిందకి వెళ్తా ఉంది కదా, ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంది చూస్తున్నారా మీకు. ఇక్కడ ఈ కింద ఎక్కడ ఉంది తెలియదు కానీ అలాగే మనం కానీ ఇటు వచ్చినామంటే ఈ వాటర్ ఇక్కడ వచ్చి స్టోరేజ్ అవుతుంది చూడండి, చూస్తున్నారా. అంటే అక్కడి నుంచి అండర్ గ్రౌండ్లో వాటర్ కనెక్షన్ వచ్చి వెల్లులో స్టోర్ అవుతుంది చూడండి. వావ్ వావ్ వావ్. అసలు 5 ఫ్లోర్ స్టెప్స్, 5 ఫ్లోర్ నుంచి మన కింద వస్తే ఈ వెల్ అయితే ఉంది. అండ్ ఈ ప్లేస్ అయితే వర్త్ అని చెప్తా. అండ్ ఇదైతే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది. మీరు ఆటో కానీ తీసుకుంటే
వావ్, అసలు మన భారతదేశంలో ఇలాంటి ప్లేసెస్ ఉండడం మన అదృష్టం అని చెప్పొచ్చు. మనకు తెలియదు అంతే. आप कभी कभी आता है ना ये प्लेस में, आपका कैसा होता है? अच्छा है? अच्छा है। बहुत अच्छा है। हम बचपन से आते हैं यहाँ, अभी बहुत समय के बाद यहाँ आए हैं हम। अच्छा, सो अब 3 इधर से है गाँव आपका, अहमदाबाद है, इधर ही है. सो अब टाइम पास क्या आता है इधर? मुझे देखो 3000 में आ गया किलोमीटर से ट्रैवल करके. तो हम चौक गए क्या करें? ठीक है, नाइस टू मीट यू ऑल ऑफ यू. हाँ। Okay, bye bye. बाय, थैंक यू.